బయటికి పోవాలా? పోతాను. బయటికి పోవాలా? పోతాను. పోతానే. కాదు పో అంటే తోక ముడుచుకుని పోతాననుకున్నావా? నిన్ను నీ ఫ్యామిలీని చంపైనా సరే ఆ ల్యాండ్ నా సొంతం చేసుకుంటా. జలంధర్ ఇక్కడ. ఏయ్, ఆపు నీ బెదిరింపులు. ఎవరిని భయపెడుతున్నావు? నీ బెదిరింపులకి భయపడే రోజులు పోయాయి. ఇప్పుడు మాకు మా ధైర్యం మా అన్నయ్య ఉన్నాడు. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. అదా మీ ధైర్యం? మీ అన్న అంత పెద్ద హీరోనా? ఆ కట్అవుట్ చూస్తేనే నీ నరాలు కట్టయిపోతాయి. ఒక్క చూపు చూశాడనుకో, ఆ చూపుకే కాలిపోతావు. ఇంకా ఆ చేతి దెబ్బ తిన్నావనుకో, సింహం పంజా దెబ్బ నువ్వు రుచి చూసినట్టే. మమ్మల్ని బెదిరించడం కాదు, దమ్ముంటే మా అన్నయ్యకు ఎదురు నిలబడి చూడు. ఇంత బిల్డప్ ఇస్తున్నావంటే వాడి సంగతేంటో చూడాల్సిందే. చూస్తా. రేయ్, చాలా ముచ్చట పడుతున్నావు. అయితే నీకు మూడినట్టే. రేపు ఇదే టైంకి రా. నా కొడుకుని, వాడి పొగరుని కూడా పరిచయం చేస్తాను. అనవసరమైన రాతంతం చేయకిక్కడ. పో పో ఇక్కడి నుంచి. వెళ్ళు. వస్తా. మీ అందరి అంతు చూస్తా. ఏ నోటితో అయితే నీ కొడుకు పొగరు నాకు పరిచయం చేస్తానన్నావో ఆ పొగరు అణిచి నీ కొడుకుతో ఈ పేపర్స్ మీద సంతకం పెట్టించుకుని మరీ వెళ్తాను. రేపే వస్తా. ఎదురు చూస్తూ ఉండండి. ఫైనల్గా ఎలా చూసినా ఈ ప్రాజెక్ట్ మనకి ప్రాఫిటబుల్ అవుతుంది. ఫ్యూచర్లో వీటి మ్యానుఫ్యాక్చర్కి డిమాండ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. సో వీఆర్ ట్రస్టింగ్ ఇట్ సార్. ఓకే ఫైన్. మీరింత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు కాబట్టి కంప్లీట్ బడ్జెట్ ఎస్టిమేషన్ సబ్మిట్ చేయండి. అకార్డింగ్ టు దట్ విల్ టేక్ ఎ కాల్. షూర్ సార్, సబ్మిట్ చేస్తాం. దీనికోసం మనం కొంతమంది ఆర్కిటెక్చర్స్ని కూడా అపాయింట్ చేయాల్సి ఉంటుంది కదా. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ నీరజ్. కన్స్ట్రక్షన్ సైట్ వర్క్ 75% కంప్లీట్ అయిపోయింది కాబట్టి అక్కడి స్టాఫ్ని ఇక్కడికి షిఫ్ట్ చేయొచ్చు. బికాస్ దే ఆల్రెడీ నో అవర్ వర్క్ ప్యాటర్న్. యా, యు ఆర్ రైట్ అంజలి. అలాగే చేద్దాం. జెండే, ఆర్య, ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించిన డీటెయిల్స్ తెప్పించావా? వాళ్ళు మనకు పంపిస్తా ఉన్నారు. మేము తీసుకొచ్చాం సార్. మీరు చెక్ చేసి సైన్ చేస్తే సరిపోతుంది. ఓకే. యా.
ఆర్య ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. షూర్ సార్. హలో. చెప్పమ్మా. ఎక్కడున్నావు నాన్న? అదే మన హోటల్కి కావాల్సిన సరుకులు తీసుకొద్దామని బయటకు వచ్చానమ్మా. అలాగా? అమ్మా, ఏమైనా పనుందా? ఏమీ లేదు నాన్న. ఇందాకే పూజ కోసమని భోజనాలు ఉండమని ఆర్డర్ వచ్చింది. ఆ వంటలవి చేయడానికి సరుకులు కావాలి. ఏం కావాలో చెప్పమ్మా, వచ్చేటప్పుడు నేను తీసుకొస్తాను. ఒక్క నిమిషం నాన్న. ఉషా, అమ్మా. ఇందాక నేను చెప్పిన సరుకులు లిస్ట్ ఒకసారి తీసురా. అలాగే అమ్మా. ఇదిగో అమ్మా. సూర్య, లిస్ట్ చెప్తాను రాసుకో నాన్న. ఆర్య. చెప్పమ్మా. పంచదార 1 కేజీ ఎక్కువే తీసుకురా నాన్న. అలాగేమ్మా. నువ్వు భోంచేసావా నాన్న? ఇంకా లేదమ్మా, తింటాను. బయటెందుకు సూర్య తినటం? నీకిష్టమని టమాటా పప్పు, బంగాళదుంప వేపుడు చేశాను. త్వరగా ఇంటికొచ్చి అందరం కలిసి భోంచేద్దాం. సరే అమ్మా. అన్నయ్య, అమ్మ నీకోసం రవ్వ లడ్డు కూడా చేసింది. కూరుకోవే. అన్నయ్య, ఏదేమైనా నువ్వొచ్చాక అమ్మ నా గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. నేనంతేనే. నా కొడుకే నాకు ప్రాణం. కుళ్ళు పోతానా, వెళ్ళి పని చూసుకో. నువ్వు దాని మాటలేం పట్టించుకోకురా. త్వరగా వచ్చేయ్. అలాగే అమ్మా. అన్నట్టు సరుకులవి తీసుకొని నడిచి రావద్దు. డబ్బులు పోతే పోయాయి. ఆటోలోనే వచ్చేసేయ్. అలాగే అమ్మా. ఉంటానా? ఇంత ప్రేమకు దూరమైన సూర్య నిజంగా దురదృష్టవంతుడు. మిమ్మల్ని చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంది సార్. మీరు నమ్మిన సిద్ధాంతాల కోసం, ఇచ్చిన మాట కోసం మీరు ఎన్ని మెట్లైనా దిగడానికి సిద్ధంగా ఉంటారు. మిమ్మల్ని ఇలా చూడడం మాత్రం చాలా పెయిన్ఫుల్గా ఉంది దాదా. నా కారణంగా ఆ ఫ్యామిలీ ఒక కొడుకుని, అన్నయ్యని కోల్పోయింది. ఆ నిజాన్ని దాచిపెట్టి ప్రస్తుతానికి వాళ్లకు నేను సంతోషాన్ని పంచుతున్నాను. కానీ పోయిన కొడుకు శాశ్వతంగా తిరిగి రాడని తెలిసిన తర్వాత కుటుంబం మీటింగ్ కంటిన్యూ చేద్దాం. ఆదర్శవంతమైన వ్యక్తి ఎలా ఉండాలంటే నిన్ను చూస్తే చాలా ఆర్య. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. హాయ్ కి, హౌ ఆర్ యూ? I'm fine, friend. How are you? ఐఎమ్ ఫైన్. ఏం చేస్తున్నావు?
ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్, బోర్గా ఉంది. సరదాగా కాసేపు కలవచ్చు కదా? ఇప్పుడా? అంటే నాకు కొంచెం వర్క్ ఉంది. అంతేలే ఫ్రెండ్, నీకు నాకంటే వర్క్ ఎక్కువ కదా, నేను అలిగాను. సరే సరే అలక్కు, నేను ఇప్పుడే వచ్చి నిన్ను కలుస్తాను. నిజంగానా? ఎస్ డియర్, నిజంగానే. ఇంటి దగ్గరికి వచ్చి కాల్ చేస్తాను, నువ్వు బయటికి రా. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం. నో 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 నో, ఇంటి దగ్గరకు వద్దు ఫ్రెండ్, అమ్మ కోప్పడుతుంది. అమ్మకి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నామని చెప్పి నేను అన్నయ్య వచ్చేస్తాం. అబ్బాయి కూడా వస్తున్నాడా? అన్నయ్య నువ్వు కూడా వస్తావా? వస్తా. నేను రమ్మంటే అన్నయ్య ఎక్కడికైనా వస్తాడు. ఓకే, అయితే నేను మీ ఇంటి దగ్గర షాపింగ్ సెంటర్ ఉంది కదా, అక్కడ వెయిట్ చేస్తుంటాను. మీరిద్దరు అక్కడికి వచ్చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ, బాయ్. ఓకే డియర్, బాయ్. అన్నయ్య ఫ్రెండ్ వస్తున్నాడు. ముందు అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అవును కదా, ఎలా? ఐడియా. నీకు అసలు భయమో డిసిప్లైన్ ఏం లేవకి. బై మిస్టేక్ మర్చిపోయానన్నయ్య. రేపు టీచర్ హోంవర్క్ ఎందుకు చేయలేదంటే ఇలాగే చెప్తావా? అభయ్, అమ్మో అన్నయ్య, టీచర్ పనిష్మెంట్ ఇస్తుందే. అభయ్ ఏమైంది? ఎందుకు చెల్లిని కోపడుతున్నావు? చెల్లి హోంవర్క్ బుక్ శ్వేత దగ్గర మర్చిపోయిందంటమ్మా. బుక్ లేకుండా హోంవర్క్ ఎలా చేస్తుంది? రేపు అక్కీకి పనిష్మెంట్ పక్కా. అయ్యో ఏడవకు అఖి, టీచర్ పనిష్మెంట్ ఇస్తుంది. శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళి బుక్ తెచ్చుకో, అంతే కదా, దానికి ఏడవడం ఎందుకు? మరి అన్నయ్యని కూడా తోడు తీసుకెళ్ళనా? సరే, కానీ తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేసేయాలి. థ్యాంక్ యూ అమ్మా. అన్నయ్య పదరా, వెళ్ళి బుక్స్ తెచ్చుకుందాం. రోడ్లో చూసుకొని వెళ్ళండి, వెహికల్స్ వస్తూ ఉంటాయి, జాగ్రత్త మరి. సరే అన్నయ్య పదరా, బుక్స్ తెచ్చుకుందాం. బ్రో ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? హాయ్ ఫ్రెండ్. హాయ్. మై గాడ్, బ్రో ఇలా పిల్లల్ని కలవడానికి వెయిట్ చేస్తున్నారా? అసలు వాళ్ళకి ఎంత క్లోజ్ అయిపోతున్నారంటే, ఇలానే ఉంటే వాళ్ళు తన పిల్లలేనని బ్రో ఇళ్ళకి తెలియడం ఖాయం. అనోని పిల్లల్ని తిరిగి తీసుకెళ్లడం ఖాయం. ఎలా ఉన్నారు? హౌస్ యువర్ స్టడీస్? బాగా చదువుతున్నారా? ఓ, నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను. ఓ వెరీ గుడ్, కంగ్రాట్స్ అబ్బాయి. మరి అక్కి నువ్వు? నేను కూడా ఫస్టే. అవునా? అవును, లాస్ట్ ర్యాంక్ నుంచి తనే ఫస్ట్. హలో ఫ్రెండ్, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నారు కదా, అందుకే స్లోగా స్టడీయింగ్ అన్నమాట. మా సంగతి సరే, నువ్వేంటి ఫ్రెండ్ చాలా బిజీ అయిపోయావు?
కొత్తగా ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? అదేం లేదక్కి, కొత్తగా చాలా పెద్ద వర్క్ వచ్చింది, అందుకే కొంచెం బిజీ. సరే చెప్పు, ఏంటి అర్జెంటుగా కలవాలన్నావు? అన్నయ్య అడుగుతా అన్నావు కదా, అడుగు. నీకే కదా ఫ్రెండు, నువ్వే అడుగు. ఇప్పుడు నీకు కూడా ఫ్రెండే కదా, పర్లేదు అడుగు. నువ్వే అడుగక్కి. అన్నయ్య అడుగు. లేదు నువ్వే అడుగు. అడుగు అన్నయ్య. లేదు నువ్వే అడుగు ప్లీజ్ అన్నయ్య. స్టాప్ 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 స్టాప్. అసలు ఏం కావాలి మీకు? నా దగ్గర మొహమాటం ఏంటి? ఏం కావాలో చెప్పండి. నాన్న కావాలి. అవును ఫ్రెండ్, మా నాన్న ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. తర్వాత నాన్నని అమ్మని కలపాలి. అవును, అప్పుడు మేమందరం కలిసి హ్యాపీ ఫ్యామిలీగా ఉండొచ్చు. మీ నాన్న గురించి మీ అమ్మని అడిగారా? చాలా సార్లు అడిగాను. అడిగిన ప్రతిసారి ఏడుస్తుంది ఫ్రెండ్. అమ్మకు నాన్నంటే చాలా ఇష్టం. నాన్నని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. కానీ నాన్న మాత్రం వేరే కంట్రీలో బిజినెస్ కోసం వెళ్ళిపోయారంట. ఎప్పుడొస్తారని అడిగితే మాత్రం చెప్పలేదు. కానీ నాన్న చాలా మంచోడంట. మేమన్నా అమ్మన్నా నాన్నకి చాలా ఇష్టమంట. అమ్మ చెప్పింది. నాన్న దగ్గరికి వెళ్దామంటే మాత్రం కుదరదు అంటుంది. మాకేం అర్థం కావట్లేదు ఫ్రెండ్. చెల్లేమో స్కూల్లో ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నలు ప్రేమగా ఉండడం చూసి బాగా ఏడుస్తుంది. అందుకే నాన్న ఎక్కడున్నారో తెలుసుకోవాలి. అందుకు మీరు హెల్ప్ చేయాలి. చేస్తారుగా? చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. మీ నాన్నగారి పేరు ఏ కంట్రీలో ఉంటారో తెలుసా? తెలీదు. పోనీ మీ నాన్న ఫోటో ఏమైనా ఉందా? లేదు. అవేమీ లేకపోతే నాన్న దొరకరా ఫ్రెండ్? అంటే అది కొంచెం కష్టమే. బట్ యూ గైస్ డోంట్ వరీ. మీ నాన్నగారి గురించి తెలుసుకొని మిమ్మల్ని తన దగ్గరికి తీసుకెళ్లే పూచి నాది. నిజంగానా? పింకీ ప్రామిస్. పింకీ ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. ఓ, నీకు కూడా ఫ్రెండేనా? yes. ఫ్రెండ్కి ఫ్రెండే కదా హెల్ప్ చేస్తారు. సో యు ఆర్ మై ఫ్రెండ్. నైస్. అయితే పార్టీ చేసుకోవాల్సిందే. ఏం తిందాం? ఈ దగ్గరలో పిజ్జా హట్స్ ఏమీ లేవే. పానీపూరి. పానీపూరి? సూర్య అన్న ఎలా ఉన్నాడే?
ఇప్పుడే కార్ ఆపారు. ఎక్కడ? ఈ ఏరియా ఏదో బస్తీలా ఉంది. ఆర్య ఏం చేస్తున్నాడు? ఇంకా కార్ దిగలేదు. మై గాడ్, ఏమైంది? నేను చూశాడా? లేదు. మళ్ళీ ఆ పూర్ గెటప్ వేసుకొని కూరగాయల సంచి మోసుకుంటూ బస్తీ లోపలికి వెళ్తున్నారు.